ఇండియన్ గవర్నమెంట్ అనేది కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చింది. సో ఇప్పుడు నార్మల్‌గా మనం వాట్సాప్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్‌గా ఒక సిమ్ ఒక ఫోన్‌లో యేసుకొని వాట్సాప్ అనేది వేరే ఫోన్‌లో మనం లాగిన్ చేస్తాం ఓటీపీ చెప్పి. సో ఇప్పుడు అలా జరిగితే సైబర్ ఫ్రాడ్స్ అవుతున్నాయని చెప్పేసి అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సిమ్ ఒక ఫోన్‌లో ఉంటే అదే ఫోన్‌లోనే వాట్సాప్ లాగిన్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తుందనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా మనం వెబ్‌లో మనం యూజ్ చేసుకోవచ్చా అనేది మీకు ఒక క్వెషన్ మార్క్ రావచ్చు. సో నార్మల్‌గా మనం డెస్క్‌టాప్‌లో నార్మల్‌గా వాట్సాప్ వెబ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ మనం లాగౌట్ చేయకుండా అలా నార్మల్‌గా అలా వదిలేసినా కానీ నో ప్రాబ్లమ్. ఒక 6 అవర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. సో ఇలా వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఇంకా ఇన్స్టా కానీ ఈ ఫీచర్ అనేది ప్రతి ఒక్క ఫోన్‌లో ఇంక్లూడ్ చేస్తుందన్నమాట. అన్ని టెలికాం కంపెనీస్ కూడా ఈ రూల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. సో ఏదైతే సైబర్ ఫ్రాడ్స్ కానీ, సైబర్ స్కామ్స్ కానీ, ఆన్‌లైన్ స్కామ్స్ కానీ ఇలా చాలా జరుగుతాయి కదా. దానికి అరికట్టడానికి ఈ ఫీచర్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఫీచర్ తీసుకొచ్చిన తర్వాత ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ ఫీచర్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి అండ్ మా పేజ్‌ని ఫాలో అవ్వండి.